గూగుల్ డ్రైవ్లోకి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఫైల్స్ కానీ లేకపోతే మన పర్సనల్ వర్డ్ ఎక్సెల్ సంబంధించిన జేపీజే ఫార్మాట్ పీడిఎఫ్ ఫార్మాట్కి సంబంధించిన ఫైల్స్ కానీ అప్లోడ్ చేయాలన్నా, నెక్స్ట్ వచ్చేసి మన అకేషనల్ వీడియోస్ కానీ ఆడియో ఫైల్స్ కానీ మూవీ ఫైల్స్ కానీ అందులో అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే మనం అప్లోడ్ చేయదలుచుకున్న ఫైల్స్ అనేది ఇక్కడ డెస్క్టాప్పై సేవ్ చేసి ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత మనం వచ్చేసి యూట్యూబ్లో కానీ ఎనీ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది పేస్ట్ చేసి అదర్స్కి అది ఫ్రెండ్స్కి కానీ లింక్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. ఆ విధంగా ఫార్వర్డ్ అనేది చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఏదైతే మనం అప్లోడ్ చేయదలసిన ఫైల్స్ అనేది ఇక్కడ డెస్క్టాప్పై సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఇక్కడ న్యూ డాక్యుమెంట్ ఫైల్, ఇక్కడ ఫోటోషాప్కి సంబంధించినటువంటి ఫైలు, ఇది వచ్చేసి వీడియో సంబంధించినటువంటి మన పర్సనల్ వీడియోస్ కానీ అకేషనల్ వీడియో ఫైల్ MP4 ఫార్మాట్, ఇక్కడ వచ్చేసి PDF ఫార్మాట్, ఇక్కడ MP3 ఫార్మాట్, ఇక్కడ JPG ఫార్మాట్కి సంబంధించిన ఇమేజ్ ఫొటోస్ అన్నట్టు ఇవి. ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ అనేది సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్స్కి ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే ఇక్కడ డెస్క్టాప్పై రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇందులో న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత న్యూ ఫోల్డర్ అనేది ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డర్ అనేది డెస్క్టాప్పై క్రియేట్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ డెస్క్టాప్పై ఉన్న ఫైల్స్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి మౌస్ ఇక్కడ కట్ ఇందులో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. ఈ ఫైల్కి అనేది రీనేమ్ అనేది క్రియేట్ చేయాలి. రీనేమ్ చారీ CHARY ఎనీ వన్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. TECH టెక్ ఇన్ఫో INFO. ఇక్కడ ఫోల్డర్ నేమ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్కి అనేది పాస్వర్డ్ సెట్ చేయాలంటే ఈ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇందులో యాడ్ టు ఆర్చివ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఆర్చివ్ నేమ్ అండ్ పారామీటర్ సంబంధించిన విండో అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో ఆర్చివ్ సంబంధించినటువంటి నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చారీ టెక్ అనేది డిఫాల్ట్గా ఎంటర్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఆర్చివ్ ఫార్మాట్ అనేది ఇక్కడ ఇందులో జిప్ కానీ ర్యార్ కానీ ఇక్కడ ఫస్ట్ వన్ ఎనీ వన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ర్యార్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత పాస్వర్డ్కి సంబంధించిన విండో ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇందులో ఎంటర్ పాస్వర్డ్ ఎనీ వన్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇందులో ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫాల్ట్గా 1 2 3 4 5 అని ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఎన్క్రిప్ట్ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఆప్షన్ బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఫైల్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ ర్యార్ ఫైల్లోకి సెలెక్ట్ చేసిన ఫైల్స్ అప్లోడ్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ జీమెయిల్ అకౌంట్ అనేది లాగిన్ కావాలి. లాగిన్ కావాలంటే ఎనీ వన్ బ్రౌజర్ అనేది ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ బాక్స్ రైట్ సైడ్లో ఇక్కడ గూగుల్ యాప్ సంబంధించిన ఐకాన్ అనేది క్లిక్ చేయాలి. ఇందులో రిలేటెడ్ గూగుల్కి సంబంధించిన రిలేటెడ్ యాప్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. మనం ఆల్రెడీ లాగిన్ అయితే ఇక్కడ డైరెక్ట్ డ్రైవ్ మీద క్లిక్ చేయాలి. చేయగానే ఫైల్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ జీమెయిల్లోకి లాగిన్ కావాలంటే ఇక్కడ జీమెయిల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. యాప్ మీద ఆల్రెడీ నేను జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయిన కాబట్టి ఇక్కడ జీమెయిల్కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ ఇది. ఇందులో ఇంటర్ఫేస్లో రైట్ సైడ్ ఇక్కడ గూగుల్ యాప్స్కి సంబంధించిన ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో డ్రైవ్కి సంబంధించినటువంటి ఇక్కడ లోగో యాప్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీని మీద క్లిక్ చేయాలి. చేయగానే ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఆల్రెడీ నేను సేవ్ చేసిన ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నట్టు. ఆల్రెడీ నేను ఇక్కడ పేజ్ మేకర్ సంబంధించిన ఫోల్డర్, ఇక్కడ స్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ సంబంధించిన ర్యార్ ఫైల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ గూగుల్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఫైల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో
ఇక్కడ వచ్చేసి గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ ఫ్రీ స్టోరేజ్ వచ్చేసి ఇది లైఫ్ టైం అప్ టు 15 GB వరకు ఫ్రీగా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా జీబీ అనేది నెససరీ అయితే ఇక్కడ బై స్టోరేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. స్టోరేజ్ అనేది న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ అప్లోడ్ అనే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఓపెన్ సంబంధించినప్పుడు ఇది విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ డెస్క్టాప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే మనం సేవ్ చేసామో పాస్వర్డ్ సెట్ చేసామో ఆ 2 ఫైల్స్ అనేది డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఇక్కడ నేను సెకండ్ ఈ ర్యార్ ఫైల్ అనేది ర్యార్ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్లో ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఫైల్ సైజుని బట్టి టైం అనేది డిపెండ్ అవుతుంది. అప్లోడింగ్ ఫైల్ ఈ గూగుల్ డ్రైవ్ అనేది విండోస్, మ్యాక్, లినిక్స్, ఆండ్రాయిడ్ సపోర్టెడ్ యాప్ ఇది. ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇందులో స్టోరేజ్కి సంబంధించిన ఇంటర్ఫేస్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏదైతే మనం అప్లోడ్ చేసిన ఫైల్ అనేది గ్రీన్ కలర్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ రైట్ మార్క్ అనేది అయిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేయాలి దీన్ని. అయిన తర్వాత ఇక్కడ చారీ టెక్ ర్యార్ ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ అయిన తర్వాత దీని మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ షేర్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ డౌన్లో జనరల్ యాక్సెస్లో ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అంటే ఓన్లీ మనమే యాక్సెస్ చేసుకొని చూసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ అదర్స్కు ఈ లింక్ అనేది షేర్ చేయాలంటే ఇక్కడ డ్రాప్ డౌన్ ఆరో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎనీ వన్ విత్ ద లింక్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ ఏదైతే మనం అప్లోడ్ చేసిన ఫైల్ మాత్రమే అదర్స్ అనేది షేర్ చేసుకొని డౌన్లోడ్ చేస్తారు అన్నట్టు. దీనివల్ల మన జీమెయిల్కి కానీ ఫోల్డర్కి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నట్టు. చేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ లింక్ అనేది ఇక్కడ కూడా మనం కాపీ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ కాపీ చేస్తే బెటర్. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ డన్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ లింక్ అనేది ఇందులో పేస్ట్ చేయొచ్చు. ఈ విధంగా పేస్ట్ చేసి సేవ్ చేయొచ్చు. ఒకవేళ దీన్ని చెక్ చేసి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేయాలంటే ఇందులోనే బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేసి డైరెక్ట్ ఇక్కడ లింక్ అనేది పేస్ట్ చేయాలి. Ctrl+V అని ఎంటర్ చేసిన తర్వాత గూగుల్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఇక్కడ చారీ టెక్ ర్యార్ అనేది ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి ఫైల్స్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే డైరెక్ట్ గూగుల్ డ్రైవ్లోకి ఇక్కడ ఫైల్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ డాక్యుమెంట్లో ఇక్కడ చారీ టెక్ సంబంధించినటువంటి డౌన్లోడ్ ర్యార్ ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఇయర్ అని క్లిక్ చేసిన తర్వాత 1 2 3 4 5 అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఫైల్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ ఏవైతే మనం అప్లోడ్ చేసామో ఇక్కడ షేరింగ్ సంబంధించినటువంటి లింక్ అనేది మనం యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు.